ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము ప్రతిదినం దేవునితో నడక అనే శీర్షిక నుంచి ఈ ఉదయకాలము దేవుని ఎదుట విధేయత, ఒబీడియన్స్ అనే అంశం కొరకు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. యోహాను సువార్త 14:15 ప్రకారం, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నిజంగా ఆజ్ఞపాలన అంటే దేవుని మాట వినడం లేదంటే చేయడం. ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవలసిన విషయాలు. దేవునికి విధేయత అవ్వడం అనేది, ఆజ్ఞపాలన దేవుని ఆశీర్వాదాలకు ద్వారం అనేది మనం నేర్చుకోవాలి. అందుకే నోవాహు దేవుని మాట విని పడవ కట్టాడు. తన కుటుంబాన్ని, తన వంశాన్ని కాపాడుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం. అలాగే మనము చిన్న విషయాల్లో కూడా విధేయత చూపడానికి దేవుని ఎదుట మనము విధేయత కలిగి ఉండాలి. ఆలస్యం చేయకుండా దేవుని మాట పాటించడం, దేవుని కృప, రక్షణ, విజయము కొరకు మనం ఎదురు చూడడం లాంటివి చేస్తూ ఉండాలి. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము విధేయత కొరకు దేవుడు మనకు నేర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నిజంగా విధేయత కలిగిన జీవితాల్లో మనము బ్రతుకుతూ ఉన్నామా లేదా? దేవుని ఎదుట, దేవుని సేవకుల ఎదుట, దేవుని పరిచారకుల ఎదుట, సంఘము ఎదుట విధేయత కలిగి మనం జీవించాలి. ఆలస్యం చేయకుండా దైవజనులు చెప్పిన వెంటనే దేవుని వాక్యం వినడం, దాన్ని పాటించడం, అలాగ మనం జీవించడం, ఇలాంటి విషయాల్లో మనం చేయగలిగితే దేవుడు మనకి విధేయత ద్వారా దేవుడు విజయాన్ని ఇవ్వడానికి స్థిరపడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్లు నోవాహు జీవితం ఒకసారి ఆలోచించుకుంటే, తాను ఎరగని ప్రజల మధ్యకి, తాను ఎరగని ఆ పడవ విషయంలో దేవుడు అతన్ని వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. వెళ్ళమన్నాడు, సువార్త ప్రకటించాడు. రమారమి 120 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. పడవ కట్టాడు. ఇతరులు ఎగతాళి చేసినా విధేయత చూపాడు. అందుకనే అతడు సంపూర్ణమైన విధేయతకు దేవునికి రక్షణ తెస్తుంది అనే విషయాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, మన జీవితాల్లో దేవుని యందు విధేయత మనం ఎలా చూపిస్తున్నాం? అసలు విధేయత చూపిస్తున్నామా? బైబిల్ చదువుట యందు, వాక్యం చదువుట యందు, దైవజనులు మాట వినుట యందు మనము విధేయత చూపించగలుగుతున్నామా? ఆలోచన చేసుకుందామా? మనకు మనగా స్వపరీక్ష చేసుకుందాం. దేవుని ఎదుట మన జీవితాల్లో మనము దేవుని కొరకు మనం స్వపరీక్ష చేసుకుందాం. దేవుని ఎదుట విధేయత కలిగిన వారిగా నీవు నేను ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనము ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞల్ని మోషే ద్వారా, ఆయన వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలు దేవుడు మనకు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమించడం మాటలతో మాత్రమే కాదు గాని ఆయన మాటను పాటించడం ద్వారా తెలుస్తుంది. ఈరోజు చాలామంది దేవుని ప్రేమిస్తున్నామని చెబుతున్నారు కానీ ఆయన ఆజ్ఞలు పాటించడంలో వెనుకబడిపోతున్నారు. నిజమైన క్రైస్తవ జీవితం దేవునికి విధేయత చూపించడంతోనే ప్రారంభమవుతుంది. ఆజ్ఞ పాలన, దేవుని మాట వినుట అనేది మాత్రమే కాదు గాని దానిని జీవితంలో ఆచరించడం మనం చెయ్యాలి. దేవుని వాక్యాన్ని వినండి, ఆలస్యం చేయకుండా పాటించండి. చిన్న విషయాల్లో కూడా విధేయత చూపించండి. దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇవ్వండి. ఫలితం ఏమిటో తెలుసా? దేవుని ఎదుట విధేయత కలిగి ఉంటే దేవుని కృపను పొందుతాం. ఆత్మీయంగా మనం ఎదుగుతాం. శాంతి మరియు రక్షణను అనుభవిస్తాం. దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడవుతాం. ప్రియమైన వారలారా, 1 సమూయేలు 15:22 ఉన్న ప్రకారం బలు నర్పించుడి కంటే విధేయత శ్రేష్టమనే వాక్యం దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు మన నుండి కోరేది సంపూర్ణమైన విధేయత. ఆజ్ఞ పాలన దేవుని ఆశీర్వాదాలకు ద్వారం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చివరగా దేవుని మాటను పాటించే జీవితం ఎప్పటికీ వృధా కాదండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని, అట్టి రీతిలో
దేవునితో నడకలో మనము ఈ obedience చూపించుట, విధేయత చూపించుట నేర్చుకుందామా? ఆజ్ఞపాలనలో గొప్ప ఉదాహరణ నోవాహును దేవుడు చూపించాడు. దేవుడు వర్షం రానున్నదని చెప్పి ఓడను కట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో భూమిపై వర్షం గురించి ఎవ్వరికీ తెలీదు. అయినప్పటికీ నోవాహు దేవుని మాటను నమ్మి విధేయతతో ఓడ నిర్మించాడు. ప్రజలు ఎగతాళి చేసిన, విమర్శించిన అతడు దేవుని మాటకు లోబడ్డాడు. చివరికి నోవాహు మరియు అతని కుటుంబం రక్షింపబడినది. విధేయత రక్షణను మరియు ఆశీర్వాదాన్ని తెస్తుందని ఈ ఉదయకాలం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ప్రియమైన శ్రోతలారా, ఒకవేళ మీరు నేను దేవుని యందు విధేయత లేకుండా జీవిస్తూ ఉన్నామేమో. విధేయత చూపిద్దామా? రక్షింపబడదామా? ఆశీర్వాదాలు పొందుదామా? అట్టి రీతిగా దేవుని ఎదుట మన విధేయత, ఆయన మాటకి, ఆయన క్రియకి, ఆయన వాక్యానికి మనం విధేయత చూపిస్తే దేవుడు మనకి రక్షణ, ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అట్టి రీతిలో దేవుడు మనం దీవించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.